హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ జూన్ 27న రథయాత్ర పండగ అయితే వస్తుంది కదండి. ఈ రథయాత్ర స్పెషల్గా ఒడిశా పూరి టెంపుల్లో చేసుకునే ప్రసాదాల తాళినైతే ప్రిపేర్ చేద్దామండి. పూరి టెంపుల్లో స్వామివారికి 56 ప్రసాదాలను ప్రతిరోజు నైవేద్యంగా చేస్తారండి. ఈ 56 ప్రసాదాల్లో 3 ప్రసాదాలను అయితే మనం ప్రిపేర్ చేద్దాము. మరి మొదటి ప్రసాదంగా స్వీట్ డాల్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఈ ప్రసాదాన్ని ఒడిశాలో మిఠాడల్లి అని పిలుస్తారండి. మరి ఈ స్వీట్ డాల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే 1 స్పూన్ వరకు ఇంగువను తీసుకోవాలి. దీనిలో కొద్దిగా నీరు వేసి నానబెట్టాలి. ఇప్పుడైతే ఈ మిఠాడల్ని ప్రిపేర్ చేద్దామండి. పూరి టెంపుల్లో మట్టి పాత్రల్లోనే ప్రసాదాలను ప్రిపేర్ చేస్తారండి. ఇక్కడ కూడా మనం మట్టి పాత్రలోనే ప్రిపేర్ చేద్దాము. మట్టి పాత్రను శుభ్రంగా కడిగి దీనిలో 1 కప్పు వరకు కందిపప్పును ముందుగానే నానబెట్టుకున్నానండి. ఈ కందిపప్పును ఈ మట్టి పాత్రలో వేయాలి. తరువాత పప్పు మునిగేంత వరకు నీరు వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం తురుమును వేయాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు బెల్లమును వేయాలి. ఆ తరువాత ముందుగా నానబెట్టుకున్న ఇంగువను వేయాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలండి. టెంపుల్లో అయితే గరిటె పెట్టి కలపరండి. అందుకని ఈ మట్టి పాత్రను ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసి స్టవ్ పైన ఈ మట్టి పాత్రను పెట్టాలి. ఈ మట్టి పాత్ర పెట్టిన తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పును ఉడికించాలి. పూరి టెంపుల్లో అయితే కట్టెల పొయ్యిలోనే ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ చూడండి, పప్పు అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇలా మధ్య మధ్యలో పాత్రని కదుపుతూ ఈ పప్పును ఉడికించుకోవాలి. టెంపుల్లో అయితే పూర్తిగా గరిటె పెట్టకుండా ఒకేసారి అన్ని పెట్టి ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తారు. మనం ఇంట్లోనే చేస్తున్నాం కదండి, మధ్యలో గరిటె కానీ లేదంటే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా నీరుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడైతే పప్పు వేడిగా ఉందండి, అందుకనే ముద్దగా కాకుండా నీరులా కనిపిస్తుంది. చల్లారిన తర్వాత చూడండి, పప్పు అయితే ముద్దగా బాగా వచ్చింది. ఇంగువ, నెయ్యి వేసి చేసాం కదండి, ఉడుకుతున్నప్పుడే మంచి వాసనతో చాలా బాగా పప్పు అయితే వచ్చింది. మరి ఈజీగా సింపుల్గా ఈ ప్రసాదాన్ని మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. రెండవ ప్రసాదం కూడా ప్రిపేర్ చేద్దాము. ఈ ప్రసాదాన్ని పూరి టెంపుల్లో మహురా ప్రసాదం అని పిలుస్తారండి. మరి ఈ మహురా ప్రసాదాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే 1 బౌల్లో 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే దీనిలో కొద్దిగా నీరు వేసి ఈ ఆవాలను, జీలకర్రను నానబెట్టుకోవాలి. తరువాత ఈ ప్రసాదంలో వేయటానికి మసాలానైతే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు తీసుకోవాలి. అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 4-5 లవంగేలు, 2 యాలకులను తీసుకోవాలి. తరువాత 1 స్పూన్ వరకు ఇంగువను వేసి దీనిలో నీరు వేసి ఇంగువను నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మసాలాను మిక్సీ పట్టాలి. ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టినప్పుడు దీనిలో చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా పొడిని చేయాలి. ఇలా చేసిన ఈ మసాలా పొడిని 1 ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత జీలకర్ర, ఆవాలను నానబెట్టాం కదండి, ఈ జీలకర్ర, ఆవాలను మెత్తగా పేస్ట్లా చెయ్యాలి. పూరి టెంపుల్లో పచ్చిమిర్చి కానీ మిర్చి పౌడర్ని కానీ ఏమీ వేయరండి. కారం కోసం మిరియాలనే వేస్తారు. ఈ టెంపుల్లో ప్రతి ప్రసాదంలో ఆవాలనైతే వేస్తారండి. ఈ ఆవాలను మెత్తగా పేస్ట్లా చెయ్యాలి. ఈ మిక్సీ పట్టిన ఆవాల పేస్ట్ని 1 బౌల్లోకి తీసుకుందాము. తరువాత ఈ ప్రసాదం చేయటానికి వెజిటేబుల్స్ని అయితే తీసుకుందామండి. ఇక్కడైతే అరటికాయలు, తెల్లదుంప, గుమ్మడికాయ, అలాగే ఎర్రదుంప, అలాగే చిన్న పొట్లకాయ, అలాగే ఆగాకరకాయలను తీసుకున్నానండి. దేశీ దుంప అంటారు కదండి, ఆ దుంపను కూడా తీసుకోవాలి. తరువాత నానబెట్టుకున్న కొమ్ము శనగలను అలాగే కొబ్బరి తురుమును తీసుకోవాలి.
అలాగే ఈ వడియాలను తీసుకోవాలండి. వీటిని నాడీ బోడి అని అంటారండి. ఈ వడియాలను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ వడియాలు రెసిపీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. పూరి టెంపుల్లో చేసే ప్రతి ప్రసాదంలో ఈ వడియాలను కంపల్సరిగా వేస్తారండి. ఇప్పుడైతే ప్రసాదాన్ని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నానండి. దీనిలో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేయాలి. చిన్న పొట్లకాయలు, అలాగే ఆగాకరకాయలు, గుమ్మడికాయ, అరటికాయ, అలాగే ఎర్రదుంప, తెల్లదుంపను వేశానండి. పూరి టెంపుల్లో చేసే ప్రసాదాల్లో టమోటా కానీ లేదంటే బంగాళదుంపలు కానీ వేయరండి. అందుకనే ఇక్కడ నేను కూడా వేయలేదు. తరువాత దీనిలో నానబెట్టుకున్న కొమ్ము శనగలు వేయాలి. ఇవి వేసిన తర్వాత దీనిలో ముందుగా మిక్సీ పట్టిన మసాలా పౌడర్ను, అలాగే ఆవాల పేస్ట్ను కూడా వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రను వేయాలి. ఆ తరువాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఇంగువను కూడా వేయాలండి. అలాగే కొబ్బరి తురుమును కూడా 1 కప్పు వరకు వేయాలి. తరువాత ఇంట్లో చేసుకున్న ఈ వడియాలను కూడా వేయాలండి. ఈ వడియాలు పూరి టెంపుల్లో ప్రతి ప్రసాదంలో వేస్తారు. డల్మా ఇంకా ఆకుకూరలో కంపల్సరిగా ఇవి వేస్తారండి. ఇవి వేసిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు బెల్లం వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చేత్తో ఇలా కదిపి ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ మునిగేంత వరకు నీరు వేయాలి. ప్రసాదం చేసినప్పుడు గరిటెతో కలపకుండా చేస్తారండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కదండి. కర్రీ అడుగంటినట్లు అనిపిస్తే గరిటెతో కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను గరిటేమి యూజ్ చేయడం లేదండి. ఇప్పుడైతే ఈ కలుపుకున్న వెజిటేబుల్స్ పాత్రని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మట్టి పాత్ర పైన మట్టి మూత ఒకటి పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఉడకటం స్టార్ట్ అయ్యింది. వీటిని గరిటెతో కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలిపి కర్రీని మరికొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకటానికి 20 నిమిషాలు అయితే పట్టిందండి. ఈ ప్రసాదం అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకున్నట్లయితే అచ్చం పూరి టెంపుల్లో చేసే ప్రసాదంలా ఉంటుందండి. ఈ రథయాత్రకు కానీ లేదంటే ఎప్పుడైనా ప్రసాదం తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి ఎక్కడైతే ఈ కర్రీ దగ్గర పడిందండి. చూడండి ఎలా నీరుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. మట్టి పాత్రలో చేసాం కదండి, నీరు కూడా లాగేస్తుంది. అందుకని ఇలా కొద్దిగా నీరు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత ఎంత చిక్కబడిందో కర్రీ అయితే. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారు కదండి, పూరి టెంపుల్లో చేసే ప్రసాదం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు. మాకైతే ఇది చేసుకున్న రోజు గుడిలో ప్రసాదం తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అంతేనండి, పూరి టెంపుల్లో చేసే 56 ప్రసాదాల్లో మరో ప్రసాదం అయితే రెడీ అయినట్టే. మరి మీకు కూడా నచ్చింది కదండి ఈ మహురా ప్రసాదం. నచ్చినట్టయితే ఈ మిక్స్ వెజిటేబుల్స్ ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు 3వ ప్రసాదంగా కనికా ప్రసాదం అయితే చేద్దామండి. వీటిని మనం స్వీట్ రైస్ అని అంటాము. పూరి టెంపుల్లో చేసే ఈ ప్రసాదాన్ని ఒడిశాలో అయితే కనికా ప్రసాదం అంటారు. ఇప్పుడైతే ఈ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీనికోసమైతే ముందుగా 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే లవంగీలు, దాల్చిన చెక్క, 2-3 యాలకులు, జాజికాయ, అలాగే కొన్ని మిరియాలనైతే తీసుకున్నానండి. వీటిని మెత్తగా పౌడర్లా కాకుండా బరకగా ఇలా దంచుకోవాలి. ఇలా పౌడర్ చేసిన తరువాత
ఈ ప్రసాదం కోసం అయితే ముందుగా 1 కప్పు వరకు బియ్యంను కడిగి పెట్టానండి. పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు బెల్లంను తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ కనికా ప్రసాదాన్ని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఒక మట్టి పాత్రను శుభ్రంగా కడిగి దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంను వేయాలి. దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. అలాగే బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీరు వేయాలి. ఇలా నీరు వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేయాలి. అలాగే పావు కప్పు వరకు నెయ్యి తీసుకున్నాం కదండి, ఈ నెయ్యినంతటిని వేయాలి. తరువాత దీనిలో బెల్లంను వేయాలి. టెంపుల్లో అయితే ఒకేసారి అన్నీ కలిపి పెడతారు కదండి, ఆ స్టైల్లోనే నేను కూడా ఇక్కడ చేస్తున్నానండి ఈ ప్రసాదాన్ని. మీరు ఇలా కాకుండా ముందుగా బియ్యం నీరు వేసి స్టవ్ పైన పెట్టిన తర్వాత బియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో బెల్లం వేయొచ్చు. ఇక్కడైతే టెంపుల్ స్టైల్లో చేస్తున్నాను కదండి, అన్నీ ఒకేసారి వేసి గరిటతో కలపకుండా స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఈ రైస్ని అయితే ఉడికించాను. చూడండి రైస్ అయితే ఉడుకుతుంది. నేనైతే మధ్యలో కలపకుండా ఈ కనికా ప్రసాదాన్ని ఉడికించానండి. మీరు ప్రిపేర్ చేసినప్పుడు మధ్య మధ్యలో అడుగంటేస్తుంది అనిపించినప్పుడు కలుపుతూ చెయ్యండి. చూడండి ఇక్కడైతే ప్రసాదం రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గరిటతో ఒకసారి కలిపి దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేయాలి. చూడండి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఈ కనికా ప్రసాదం అయితే వచ్చిందండి. టెంపుల్లో అయితే జీడిపప్పు కానీ ఎండు ద్రాక్ష కానీ ఏమీ వేయరండి. మీరు వేయటానికి ఇష్టపడినట్లయితే ఇంట్లో చేస్తున్నారు కదండి, ఈ డ్రై ఫ్రూట్స్ను వేసి చేసుకోవచ్చు. అంతేనండి, టెంపుల్లో చేసే 56 ప్రసాదాల్లో మరో ప్రసాదం కనికా ప్రసాదం కూడా రెడీ అయ్యింది. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ 3 ప్రసాదం రెసిపీలు నచ్చాయి కదండి. నచ్చినట్లయితే ఈ రథయాత్రకు కానీ లేదంటే ఏదైనా పర్వదినాన ఒకసారి ఇలా ఈ ప్రసాదాల రెసిపీలను ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా బాగా నచ్చుతాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.